హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ పనీర్ కర్రీ రెసిపీని చూద్దాము. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. అంత సింపుల్ రెసిపీ ఇదైతే. థిక్ గ్రేవీతో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రోటీస్లోకి ఇంకా ఫ్లేవర్డ్ రైస్లో కూడా ఈ పనీర్ కర్రీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యమీ పనీర్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇది కొంచెం వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మాడిపోకుండా, రంగు మారకుండా, పచ్చదనం తగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇదైతే 200 గ్రామ్స్ పనీర్తో చేసే కర్రీకి సరిపడ కొలతలు. ఈ విధంగా మాడిపోకుండా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు దీనికి కావాల్సిన కూరగాయలు కట్ చేసి పెట్టేసుకుని ఇది చల్లారిన తర్వాత క్యాప్సికం ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. నేనైతే 2 మీడియం సైజ్ క్యాప్సికం తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చూడండి విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి వేసుకోవాలి. ఇంకా ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 200 గ్రామ్స్ పనీర్ని మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ నిండుగా కారం, మీ రుచికి సరిపడా కారం, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని కొంచెం క్రష్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 1/2 కప్ ఫ్రెష్ పెరుగు 1/2 కప్ వేసుకోవాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసి ఈ పనీర్ ముక్కలకి ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేసుకోవడం. బిజీ మార్నింగ్స్లో కూడా చకచకా ఈ కర్రీని చేసేసుకోవచ్చు. అంత సింపుల్ రెసిపీ ఇదైతే. ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటోల్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ టమాటో ప్యూరీ ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న పనీర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలో 1 కప్పు వాటర్ పోసేసి తొలిపి ఆ నీళ్ళు ఇందులో పోసేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అయితే అస్సలు హైలో పెట్టదండి, లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే పనీర్ ఇంకా మనం శనగపిండి కూడా వేసాం కదా, అడుగు పట్టేసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే టేస్టీ పనీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా పనీర్ కర్రీ చేసేసుకున్నామో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా, ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. రోటీస్లోకి ఇంకా ఫ్లేవర్డ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.